హలో అండి, అందరికీ నమస్తే. మనందరికీ కథలంటే ఎంతో ఇష్టం అండ్ ప్రతిరోజు ఏదో ఒక కథ వింటూ ఉంటాం. ఈరోజు మీకోసం నేను ఒక కథ తీసుకొచ్చిన, ఒక హైదరాబాదీ కుర్రోడి కథ. అనగనగా హైదరాబాద్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికి వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండ్ వాళ్ళ కోసం ఏదైనా చేసే రకం. ఇందులో వాళ్ళ నాన్న అంటే మరీను నెక్స్ట్ లెవెల్ ప్రేమ. వీళ్ళ నాన్నకి బిజినెస్ ఉండేది అండ్ అతను వాళ్ళ నాన్నని చూస్తూనే ఎదిగాడు. మనం ఉన్నన్ని రోజులు వేరే వాళ్ళని హెల్ప్ చేయాలి, వేరే వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్న వాళ్ళ నాన్న ఫిలాసఫీ ఈయన బ్రెయిన్లోకి బాగా ఎక్కిపోయింది. ఈ పిల్లోడు కాస్త కుర్రోడు అయిపోయాడు అండ్ ఈయనతో పాటు ఈయన బిజినెస్ పెట్టాలన్న ఆలోచన కూడా పెరిగిపోయింది. బట్ ప్రతి తెలుగింటి స్టోరీ లెక్కనే వీళ్ళ ఇంట్లో కూడా ఇతన్ని యూఎస్ పంపాలనుకున్నారు అండ్ పెద్దోడిని చేయాలనుకున్నాడు. మనోడు వెళ్ళిపోయాడు ఎంఎస్ చేయడానికి యూఎస్. బట్ ఎంఎస్ అయిపోగానే దరిద్రం డిస్కో డాన్స్ చేసింది. జాబ్లు రాలేదు, వీసా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండ్ కన్సల్టెన్సీ జాబ్ చేసే ఉద్దేశం లేక మనోడు ఇండియా వచ్చేసిండు కానీ చుట్టుపక్కల వాళ్ళు అందరు నవ్వింది ఈయన మీద. బట్ ఆయన హోప్ కోల్పోలేదు. అప్పటి నుంచి ఆయన నిజమైన స్టోరీ మొదలైంది. 2017లో ముంబై వెళ్ళిపోయి ఒక చిన్న స్టార్టప్లో పనిచేసిండు. ఆ స్టార్టప్ని ఎక్కడికో తీసుకెళ్ళిండు. ఆ ఎక్స్పీరియన్స్ తోటి 2021లో బెంగళూరులో తన సొంత స్టార్టప్ పెట్టి 4 ఏళ్లలో గ్రో చేశాడు. గ్రో చేయడమే కాకుండా 2024లో ఫోర్బ్స్ 30 జాబితాలో లిస్ట్ అయిన అతి తక్కువ తెలుగు వాళ్ళలో అతను ఒకటి నిలిచాడు. ఇలాంటి స్టార్టప్ ఆంటర్ప్రినర్కి దిమాగ్లో ఒక పురుగుంది, అదే బిగ్ బాస్ అనే ఇష్టం. అండ్ ఆ ఇష్టమే అతన్ని మనకి ఈరోజు అగ్ని పరీక్ష దాటి బిగ్ బాస్ హౌస్ వరకు తీసుకొచ్చింది. ఇతని లక్ష్యం ఒకటే అండి, ఒక 10,000 మంది నేను బిగ్ బాస్ హౌస్లో చూస్తే ఒక 10 మంది బిజినెస్ స్టార్ట్ చేసిన ఇతనిలాగా ఒక 10,000 మందికి ఉపాధి కల్పించవచ్చు. అదే అతని బిగ్గెస్ట్ సక్సెస్ కూడా అవుద్ది. ఆయన కథలో చెప్పిన మనిషి ఎవరో కాదండి, నేనే మీ మర్యాద మనీష్ని. మన కామనర్స్ తరఫున ఆడి, మన కామనర్స్ తరఫున పోరాడి, మన కామనర్స్ తరఫున 100% ఇచ్చి గెలుస్తానని మాటిస్తున్నాను. దట్ ఈస్ మై బిగ్ బాస్ ప్రామిస్.